నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లాలో నిరసన సెగ. ఆపాలంటే రేవంత్ రాజీనామానే పరిష్కారం. రోజుకో మలుపు తిరుగుతున్న వెస్ట్ బెంగాల్ ఘటన. న్యాయ పోరాటంలో భారత్ వైద్యులు. కర్ణాటక ముఖ్యమంత్రి మెడకు మూడ. ఈ కేసులో నో కాంప్రమైజ్ అంటున్న గవర్నర్ థావర్ చంద్. బాధిత కుటుంబానికి మా పూర్తి మద్దతు. ట్రైనీ డాక్టర్ కుటుంబానికి సిద్దిపేట వైద్యుల భరోసా. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైద్యులు, విద్యార్థులు, మహిళా సంఘాలతో కలిసి నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఈ విషయాన్ని వదిలేదే లేదు అని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార కుంభకోణం కేసులో సిద్ధు విచారణను ఎదుర్కొన్నారు. సిద్ధరామయ్య కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీంతో సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రిని విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో ర్యాలీ తీస్తూ నిరసన వ్యక్తం చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది. జరిగింది ఇన్సిడెంట్, రేపు మర్డర్, ఒక పీజీ డాక్టర్, అది చాలా తప్పది. అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్ని కూడా 1 వీక్ బ్యాక్ రేప్ చేసి మర్డర్ చేసినారు. అదేవిధంగా షాద్నగర్లో స్టాఫ్ నర్స్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇట్లా చేయడం వల్ల మాకు కనీసం మా డ్యూటీస్ కరెక్ట్ చేయలేకపోతున్నాం. మా డ్యూటీస్ మేము చేసుకోవాలంటే మాకు కనీసం ప్రొటెక్షన్ కావాలా. ఒక అవుట్ పోస్ట్ పెట్టినా బాగుంటుంది, పోలీసు వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ మీద దాడి చేస్తే కంపల్సరీగా వాళ్ళకు శిక్ష పడేట్టు చేయాలా. చేయకుంటే మా డ్యూటీస్ మేము కరెక్ట్ చేయలేకపోతున్నాం, ప్రెషర్లో ఉంటాం, మా టెన్షన్స్ మాకు ఉంటాయి. మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి మా మీద అటాక్స్ కాకుండా కాపాడాలని చెప్పి డాక్టర్స్కి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. టుమారో ఇట్ కెన్ బి ఎనీవన్, లైక్ ఏ ఫీల్డ్లో నుంచి అయినా కావచ్చు. ఇట్లా అయితే అంటే ఎవరు ఇంకా అమ్మాయిలు చదువుకోరు, ముందుకెళ్ళరు. సో దిస్ షుడ్ బి స్ట్రాంగ్లీ కండెమ్డ్. సో దానికోసం టు లైక్ వీ వాంట్ జస్టిస్ రిగార్డింగ్ హర్ కేస్. దానికోసమే వీఆర్ ప్రొటెస్టింగ్. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.